ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 15, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకి ఎల్లప్పుడూ మేలు చేయటానికి ఇష్టపడతారు. ఎల్లప్పుడూ మనల్ని అభివృద్ధి పరచడానికి ఇష్టపడతారు. మన జీవితాల్లో ఎప్పుడూ కూడా సమృద్ధికరమైన, సంతృప్తికరమైన జీవితం మనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడతారు. మన పితరుల విషయంలో ఆయన మేలులను, ఆశీర్వాదములను, అలాగే శాపములను కూడా ఉంచి ఉన్నారు. దేనిని వారు స్వీకరిస్తారో అది వాళ్ళ మీద వదిలేశారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదములు అనగా దీవెనలు, శాపములు రెండూ కూడా మన కళ్ళ ముందే పెట్టారు. మరణము, జీవము మన చేతిలో పెట్టారు. ఏది ఎంచుకొని ఎలా నడుచుకుంటే ఏది మనకు ప్రాప్తిస్తుందో అనే ఆలోచన కూడా మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటే దేవుని యొద్ద నుండి మనం ఏది పొందబోతున్నామో దానిని మనం పొందుకుంటాము. ఇక్కడ చూసినట్లయితే దేవుని ద్వారా మనం దీవెనలు పొందుకోవాలంటే, దేవుడు మనకు అనుగ్రహించబోతున్న మేలులను మనం అనుభవించాలి అంటే దేవుణ్ణంట పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాటలను వినాలి అని అంటున్నారు. ఆయన మనకు ఆజ్ఞాపించినవన్నీ కూడా మనం చెయ్యాలి అని అంటున్నారు. ఆయన మనల్ని అనేకమైన బంధకాల నుండి విడిపించటానికి, మన పితరుల్ని ఎలా అయితే చెరల నుండి తప్పించి వారికి మేలు చేశారో, అనేకమైన బంధకాల నుంచి, అనేకమైన సమస్యల నుంచి, అనేకమైన రోగముల నుంచి మనకు మనశ్శాంతిని అనుగ్రహించటానికి, సంతృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహించటానికి ఆయన ఎల్లప్పుడూ వేచి ఉన్నారు. దాన్ని అనుభవించటానికి మనము కూడా దేవుని మీద ఆధారపడటానికి, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, ఆ కట్టడాలను, ఆ నిబంధనలను మనం గైకొని వాటిని అనుసరించి దేవుని సంతోషపెట్టాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.